స్వాగతం. సో మీరు చంద్రబాబు మీ అధినేత చంద్రబాబు గారికే కాదు సుదీర్ఘంగా ఈ 4.5 ఏళ్ల పైచిలుకు కాలంలో మీ పార్టీ నాయకులకు సంబంధించిన అనేక కేసులు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ధూళిపాల నరేంద్ర గారు కానీ లేకపోతే అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ స్కామ్ అని చెప్పి ఆయన కేసులు, దేవినేని ఉమా, మొత్తం సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా 3rd డిగ్రీ కూడా మినహాయింపుగా లేకుండా ఆఖరికి మీ అధినేత వరకు వచ్చి కేసు ఆగింది. ఈ రోజు మీకు ఊరట లభిస్తుందని అనుకుంటున్నారా? గుడ్ మార్నింగ్ అండి. అట్లాగే సీనియర్ కౌన్సిల్ సుబ్బారావు గారికి, పెద్దలు పుల్లారావు గారికి కూడా నమస్కారం. 17A అన్నది సుప్రీంకోర్టుకు చేరినప్పుడే దాని వైడర్ స్పెక్ట్రమ్ అన్నది ఒక చంద్రబాబు నాయుడు గారికే కాదు, ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసుకే కాదు, టోటల్ గా దేశంలో ఒక బెంచ్ మార్క్ జడ్జిమెంట్ కాబోతుంది. ఆల్రెడీ సుబ్బారావు గారు ఇందాక ఒక మధ్యలో ఒక మాట అన్నారు, ఏంటంటే కాన్ఫ్లిక్ట్ జడ్జిమెంట్ రావచ్చు ఇద్దరి మధ్యలో అనేసి. రాదు అని నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే రాఫెల్ కేసులో ఆల్రెడీ దీని మీద జడ్జిమెంట్ ఉంది. రెండోది కర్ణాటక ఎక్స్ సీఎం యడ్యూరప్ప కేసులో ఇదే ముకుల్ రోహిత్గి గారు ఆయనకు 17A వర్తిస్తుంది అని కేసు కూడా వాదించారు. సో అక్కడ ఆ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కాకపోయినా రాఫెల్ కేసులో 17A అప్లికబుల్ అన్న దాని మీద ఖచ్చితంగా ఒక జడ్జిమెంట్ ఉంది ఆల్రెడీ. అదే సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్. దానికి కాంట్రడిక్షన్ గా వస్తుంది అని అనుకోవట్లేదు. ఒకవేళ ఒక జడ్జిమెంట్ కనుక అగైనెస్ట్ గా వస్తే, ఇప్పుడు కాదండి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి అన్ని అక్రమాల మీద ఎఫ్ఐఆర్లు చేసి ఈరోజు వాళ్ళు చచ్చున్నారా బతుకున్నారా కూడా అవసరం లేదు. ఆ రోజు నుంచి జరిగిన అక్రమాల మీద దగ్గర నుంచి బోఫర్స్ కుంభకోణం దగ్గర నుంచి ఆ రోజులో ఉన్న అధికారులు, అంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయి ఉండొచ్చు కానీ ఆ అధికారులు బతుకుండి ఇంట్లో రిటైర్డ్ అయిపోయి కూర్చున్న వాళ్ళ మీద కూడా 17A అప్లికబుల్ కాదు అని కనుక వస్తే వాళ్ళు కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టచ్చు. స్వాతంత్ర పోరాటంలో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 1948లోనే మొట్టమొదటి స్కామ్ జీపులు కొనుగోలు, మిలిటరీ జీపులు కొనుగోలు మొట్టమొదటి స్కామ్ అది తమిళియన్ హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు. అప్పటి నుంచి చూసుకుంటూ వచ్చేయచ్చు. నేరం జరిగినప్పుడు లేకపోతే ఎఫ్ఐఆర్ అయినప్పటి నుంచి అనుకుంటే, నేరం జరిగినప్పటి నుంచి అనుకుంటే ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి అందరి మీద ఒక 70 సంవత్సరాల వెనకకి వెళ్ళి కేసులు పెట్టేసుకుంటూ రావటమే. సో అటువంటిది జరగదు అని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఎఫ్ఐఆర్ అయినప్పటి నుంచి మాత్రమే అది ఎప్పుడైనా జరగనివ్వండి. డేట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వాలి ఒకటి. రెండోది, ఈ రాష్ట్ర ప్రభుత్వము మాట్లాడుతున్నట్టు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది అన్నారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ ఎప్పుడో అవ్వలేదు. అది కూడా 17A ఓన్లీ ఫర్ పోలీస్ ఆఫీసర్స్. పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినప్పుడు మాత్రమే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే 17A అప్లికబుల్ అవుతుందా కాదా అన్న దాని మీద క్లియర్ గా, వెరీ క్లియర్ గా, అంటే నో అదర్ ఆథరైజ్డ్ ఏమంటారు దాన్ని అథారిటీ, పోలీస్ కాకుండా వేరే ఏ అథారిటీ చేసినా అసలు 17A అన్న దాని మీద దాంట్లో చట్టం రూపొందించేటప్పుడు అసలు డిస్క్రిప్షనే లేదు. అసలు కేవలం పోలీస్ మాత్రమే ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎఫ్ఐఆర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అన్న దాని మీద మనకు తెలుసు. సో సుప్రీంకోర్టు 100% ఉన్న చట్టాన్ని మార్చమని చెప్పితే కానీ పార్లమెంట్ లో చర్చ జరిగి దాని మీద మళ్ళీ అమెండ్మెంట్ అయితే తప్ప ఇది అవ్వదు. ఇది ఓన్లీ చంద్రబాబు గారికి ఇప్పుడు కేసు కింద అనుకున్నా కూడా మీరు అన్నట్టు ఇందాక ఒక 20 ఏళ్ల కిందటో లేకపోతే మనం పుట్టక ముందు ఉన్నప్పుడు సీఎంల మీద కూడా వెళ్ళిపోవచ్చు ఈ కేసు. అలా పెట్టండి. డేట్ ఆఫ్ అఫెన్స్ తీసుకుంటే ఎంత దూరం ఫ్రీడమ్ ముందు కూడా వెళ్ళిపోయి అసలు అప్పుడు చేశారు అని చెప్పి వాళ్ళని మీ మీద అప్పుడు జరిగింది నేరము, మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఎఫ్ఐఆర్ చేసి అంటే వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ అది ఎక్కడ ఉంటది ఇంకండి. కానీ అదే ముకుల్ రోహత్గి గారు ఒక కేసులో వర్తిస్తుందని వాదించారు, ఇప్పుడు ఈ కేసులో వర్తించదని వాదిస్తున్నారు. అది కూడా ఇక్కడ బ్యూటీ.
ఒకటండి, కోహినూరు వజ్రం దొంగలించుకోపోయారని చెప్పేసి బ్రిటిష్ వాడి మీద సొంతగా కేసు పెట్టచ్చు ఈ రోజు. ఎమ్మెల్సీ మాత్రం ఎత్తుకో వెళ్ళిపోయారని చెప్పేసి కూడా ఈ రోజు ఎఫ్ఐఆర్ చేశాము. అప్పుడు అఫెన్స్ జరిగింది కాబట్టి ఏ షిప్ లో పోయిందో చూసి ఇప్పుడు ఎక్కడో చూసి ఎలిజబెత్ రాట మీద కూడా కేసు పెడతామని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎఫ్ఐఆర్ డేట్ దానికి చట్టంలో కట్ ఆఫ్ అనేది ఒకటి ఉంటుందండి. చట్టం అంటేనే అది. చట్టం అంటే ఒక చట్టం, ఒక ఫ్రేమ్. ఆ ఫ్రేమ్ లైన్ లోనే వర్క్ చేయాలి తప్ప నువ్వు ఒక ఇమాజినరీ థింగ్ లో నీకు ఒక ఊహాజనితమైనటువంటి ఆలోచనతోటి చట్టాన్ని నీకు అనుకూలంగా నువ్వు